ఏపీ రాజకీయాల్లో తెర మీదికి మరో ఇష్యూ. భోగాపురం విమానాశ్రయంపై టీడీపీ వైసీపీ క్రెడిట్ వార్. మా వల్లే అంటూ మా వల్లేనంటూ మాటల తూటాలు. బాల కార్మిక నిర్మూలనలో దేశంలో తెలంగాణ మరోసారి ముందంజ. ఆపరేషన్ ముస్కాన్ 12తో 6,000 పైచీలకు మంది చిన్నారుల రెస్క్యూ. జూలై 1 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాగిన స్పెషల్ ఆపరేషన్. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో రైతుల ఆందోళన. రైవాడ జలాశయం నుంచి గ్రామాలకు సాగునీరు అందడం లేదంటూ ఆవేదన. అన్ని కాలువలకు సమానంగా నీరు విడుదల చేయాలని డిమాండ్. అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపాటు. సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక. సంగారెడ్డి జిల్లా వట్పల్లి పిఎస్ వద్ద ఉద్రిక్తత. స్టేషన్పై దరఖాస్తుపల్లి గ్రామస్తులో దాడి. అనుమానాస్పద మృతి కేసులో సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం. మృతదేహాన్ని తరలించడంపై బంధువుల అభ్యంతరం. దాడిలో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం. పోటెత్తి ప్రవహిస్తున్న అఖండ గోదావరి. భారీగా నదిలో కలుస్తున్న వరద నీరు. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవాహం. పోలవరం వద్ద అధికారుల ముందస్తు జాగ్రత్తలు. వైసీపీ నేత చింతాడ రవి చుట్టూ కేసుల ఉచ్చు. మహిళా ఎస్ఐ ఘటనలో ప్రధాన ముద్దాయి. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన చింతాడ అనుచరులు. బియ్యం రేట్లను కంట్రోల్ చేసే చర్యలు. బ్లాక్ మార్కెట్ కృత్రిమ కొరతలకు అడ్డుకట్ట. తక్కువ రేట్లకు అందించేందుకు నేటి నుంచి స్పెషల్ కౌంటర్లు. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం. ఆధ్యాత్మిక వేడుకతో భాగ్యనగరం శోభాయమానం. నేత్రపర్వంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు. తెల్లవారుజాము నుంచే దర్శనానికి భక్తుల బారులు. మొన్నటి వరకు కరువు, ఇప్పుడు దరువు. ఎగువన వర్షాలతో ప్రాజెక్టులకు జలకల. తెలుగు రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో పెరుగుతున్న నీటి మట్టం. మరికొన్ని రోజులు వరద కొనసాగుతుందని అంచనా. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు. నవంబర్లోపే పూర్తి చేసే యోచనలో సర్కార్. లోకల్ ఫైట్ పైనే ఫోకస్ పెట్టిన అన్ని పార్టీలు. మరో సమరానికి ఆక్వా రైతులు సిద్ధం. ప్రాసెసింగ్ ప్లాంట్ల దగా అడ్డుకునేందుకు పాదయాత్ర. చలో అమరావతికి పిలుపునిచ్చిన రైతు సంఘాలు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన. హైడ్రాతో చెరువుల రూపురేఖలు మారాయి. ప్రగతి రథంలో తెలంగాణ పరుగులు పెడుతోందన్న సీఎం రేవంత్. ప్రజా ఆస్తిని సంరక్షిస్తూ ముందుకెళ్తామని కామెంట్.